ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ శాసనసభ్యుడు కొడాల నాని అనే ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా బూతులే మాట్లాడుతుంటాడు. ఇతను ఒక మాట అంటా ఉన్నాడు, రాష్ట్ర రాజధాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి విందాం అతను ఏం మాట్లాడుతున్నాడు, ఒకసారి చూద్దాం. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరియట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకు కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉన్నాయి ఎక్కడ ఏ నగరంలో కూడా. ఈ 33,000 ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులు. మద్రాసు అయినా అంతే, బెంగళూరు అయినా అంతే. ఇక్కడ మొత్తం 33,000 ఎకరాలు ఈడు తీసేసుకుని మేము కట్టిస్తా రాజధాని మేము కట్టిస్తూ ఇవన్నీ పెట్రోల్ బంక్ చెప్పినట్టు చెబుతున్నాడు. కొడాలి నాని ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. ఏం మాట్లాడుతున్నాడు, రాజధాని అంటే శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు, ఇదే రాజధాని అంటున్నాడు. మీరు చదువుకోలేదు కదయ్యా, 7th ఫెయిల్ 10th ఫెయిల్ నాకు మీరు కాస్త తెలియదు. కొడాలి నాని గారు, రాజధాని అంటే రాష్ట్రానికి ఒక ఐకానిక్గా ఉండాలి. మీరు చదువుకో అంటే మీకు తెలుస్తుంది. ఈరోజు బెంగళూరు అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, మా అప్పుడొక్కడప్పుడు పూర్వీకులు మద్రాసులో ఉన్నారా, మద్రాసు అయినా ఇంతే అంటున్నావు. నీ అవగాహన అంతే, నీ అవగాహన ఆ స్థాయిలో ఉంది. ఒక శాసనసభ ఇదంటే ఈరోజు నువ్వు అడుగుతూ ఉన్నావు 150 ఎకరాల్లో సరిపోతుంది మేము కట్టేస్తామని. మీ నాయకుడు అలాంటప్పుడు 3 రాజధానులు ఎందుకు పెట్టాడు? నువ్వు అంటున్నావు కదా రాజధాని అంతే ఇంతే ఇంకేం అవసరం లేదని. అలాంటప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలివి లేక, బుద్ధి లేక ఎందుకు పెట్టాడు 3 రాజధానులు? దానికి సమాధానం చెప్పండి. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్ అని 3 రాగాలు తీసి 3 విధాలుగా చెప్పాడు కదా అభివృద్ధి వికేంద్రీకరణ అని. ఏ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందయ్యా? కొడాలి నాని, నీ అవగాహన ఏంటి? 3 రాజధానులు అన్నారు, నువ్వేమో రాజధాని అవసరం లేదంటున్నావు. ఈ విధంగా ఏం మాట్లాడాలో కూడా తెలియక ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా మాట్లాడుతున్నావు. తెలుసుకో, ఈరోజు నువ్వు కూర్చోండి శాసనసభ కట్టింది చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కూర్చోండి సచివాలయం కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నువ్వు వెళ్తూ ఉన్నావు కదా నీ క్వార్టర్స్ కాడ నుంచి, ఆ రోడ్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారయ్యా. కొడాలి నాని, గ్రహించు, ఇప్పటికైనా గ్రహించు. ఎందుకంటే నీకు మీ దృష్టిలో రాజధాని 3 రాజధానులు అన్నారు, కట్టలేదు. ప్రజలు అడుగుతారు రేపు, మీరు 3 రాజధానులు అన్నారు కదయ్యా, ఒక రాజధాని అన్నా కట్టారా అంటే మీరు సమాధానం చెప్పలేక ఈ విధంగా హేయమైన చర్యలకు పాల్పడుతూ ఈరోజు మద్రాసుతో, బెంగళూరుతో ఈ విధంగా ప్రైవేట్ స్థలాలు ఇవన్నీ కట్టుకున్నారంటున్నావు. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే యువత ఎక్కడికి వలసలు వెళ్తున్నారు? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఈరోజు ఇక్కడ మనకు పరిశ్రమలు లేక మన యువత, ఇక్కడ చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళకు వచ్చిన జీతాలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. దాని ద్వారా ఆ రాష్ట్రానికి ఇన్కమ్ పెరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి ఎప్పుడు ఇన్కమ్ వచ్చేది? అప్పు చేసి పప్పు కూడా తింటావా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ ప్లానింగ్తో కట్టాడు? రాష్ట్రం శాసనసభ, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మీరు ఈరోజు 3 ప్రాంతాలు అంటున్నారు కదా, దాన్నంతా ఆయన శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పరిశ్రమలు తీసుకొని వస్తూ, విద్యా సంస్థలు తీసుకొని వస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ, రాజధాని అనేది ఒక చోట ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు రాజధానిలో పేదలకు ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా రేపు ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు కావచ్చు. నీ దృష్టిలో ప్రభుత్వ సంస్థలు అంటే హైకోర్టు, శాసనసభ ఇవి మాత్రమే, కానీ ప్రభుత్వ సంస్థలు అంటే అనేక ఉన్నాయి. ఈరోజు మీరు పోర్ట్ఫోలియోస్ అనేక శాఖలు ఉంటాయి, ఆ ప్రతి ఒక్క శాఖకి ఒక ఆఫీస్ ఉండాలి. అదేవిధంగా కేంద్ర సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలన్నీ తీసుకొని రావాలి, ఆ సంస్థలను ఒక్కొక్క చోట పెట్టాలి, అవన్నీ పెట్టి రాజధానిలో అభివృద్ధి చేయాలి. అది ఆయన ఉంది. ఒకప్పుడు IRDA కావచ్చు, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. మీరు వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ అన్నది ఇచ్చారా? నువ్వు అంటూ ఉన్నావు ఈరోజు రాజధాని అవసరం లేదని. నువ్వు ఇంకా ఏం చెప్తావో ఇంకా మాటలు అర్థం కావటం. ఎందుకంటే మీ అవగాహన మాత్రం ఉంది. ఈరోజు రాజధాని లేదు కాబట్టి మన రాష్ట్రంలో వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇకనైనా మారి జ్ఞానం తెచ్చుకో, జ్ఞానోదయం తెలుసుకో. ఎందుకంటే ఇక్కడ కూడా తెలుసుకోకపోతే నీకంటే మూర్ఖులు బహుశా ఎవరో ఉండరు. ఎందుకంటే ఇకనైనా మారి మంచి మనిషిగా ప్రజలకు ఏదో ఒక మంచి పనులు చేయి. నోట్లో నుంచి ఆ బూతు మాటలు ఆపి నాకు రాజధాని ఎందుకు, అసలు ముఖ్యమంత్రి ఎందుకు, నువ్వు రాజధాని ఎందుకు అంటున్నావు? రాజధాని ఆ రాష్ట్రానికి అవసరం లేనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకయ్యా?
ఈరోజు ఎవరో ఒకరు పరిపాలన చేస్తారు కదా, అధికారులు ఉన్నారు కదా, అధికారులు పరిపాలన చేసుకుంటారు. ముఖ్యమంత్రి ఎందుకో? దీనికి సమాధానం చెప్పు. దీనికి సమాధానాలు ఇలాంటి అవుటికి చెప్పలేవు, ఎందుకంటే నువ్వు 10th ఫెయిలు. తెలుసుకో, మారు. ఎందుకంటే నీకు తెలియకపోతే తప్పేం లేదు. నీ కూతుర్లు చదువుకో అన్నారు కదా, వాళ్ళ పక్కన కూర్చొని కాస్త అమ్మ మన క్యాపిటల్ ఎందుకు అవసరమో, అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి, మన రాష్ట్రానికి కూడా క్యాపిటల్ అవసరం కదా అని అడుగు, చెప్తారు నీ కూతుర్లో. లేకుండా ఇటా రాజధాని ఎందుకు, ఇవెందుకు, చంద్రబాబు నాయుడుది, ఇవి ఆపేసి ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో. సబ్జెక్ట్ తెలుసుకొని మంచిగా మాట్లాడడం నేర్చుకో. 10 మందికి చెప్పు. నువ్వు మంత్రిగా చేసావంటే జనాలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఇకనైనా మారయ్యా. కొడాలి నాని